ఐఎమ్ ఆన్ మూన్ నౌ. మీరు నమ్మరు కదా, చూడండి చూడండి నా పక్కనే చంద్రయాన్ ఉంది, శాటిలైట్. చంద్రుడి పైకి వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు పవర్స్వీ బ్లాగ్స్ అగైన్. సో జలవిహార్లో బొర్లినాం, పందులు బొర్రినట్టు బొర్రి ఈదినట్టు ఇది. డాలీగాడు చూడు అలిచిపోయింది, అసలు అల్లకెళ్ళి వస్తలేదు. సో ఇప్పుడు ఏమన్నా ఎక్కేసి కడుపు నిండా నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఇంకా లేక్ ఫ్రంట్ పార్క్, ఈ రెండిట్లో ఏదో ఒక దానికన్నా లేకపోతే కుదిరితే రెండు చూసుకొని వద్దాం. సో పవన్ యాజ్ ఇట్ ఈస్గా డ్రైవింగ్ చేస్తుండు, మేము ఇద్దరం కూర్చున్నాం. ఖుషి నువ్వు ఎటు పోతున్నావురా? నన్ను తెలియట్లేదు ఎటు పోతున్నామో, మా అమ్మమ్మ దగ్గరికి అని అంటుంది. సో గైస్, మీరు ఒకవేళ ఇటు సైడ్ వస్తే నెక్లెస్ రోడ్ సైడ్ జలవిహార్ కవర్ చేసుకోవచ్చు. ట్యాంక్ బండ్, ఇంకొక ఎగ్జిబిషన్ ఉన్నది ఇక్కడ. సో అది ఎప్పటికి ఉంటుందా ఉండదా అనేది తెలియదు కదా. సో ఇవి లేక్ ఫాంట్ వ్యూ పార్క్ కొత్తగా పెట్టిండ్రు కదా, అది కూడా చూడాలి. సో గైస్, జలవిహార్లో మంచిగా ఆడిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ తినేద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ ఏదో నెక్లెస్ రోడ్ పైన పక్కన నీరా కేఫ్ అనేసి ఉంది. సో చూడడానికి బాగుంది అంబియన్స్ అనేసి లోపలికి వచ్చినాం. సో చూస్తే ఇక్కడ చూడండి, మనకు ఈత చెట్టు నుండి కళ్ళు తీస్తున్నట్టుగా ఆ థీమ్లో పెట్టారు. అండ్ ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది, పెయింటింగ్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనకు లేక్ వ్యూతోనే ఉంటుంది అండ్ చాలా బాగుంది. సో కానీ మేము అక్కడ తినలేదు, ఎందుకంటే అక్కడ బిర్యానీ చాలా చిన్నగా ఉంది. సో ఇది వచ్చేసి ఐమాక్స్ థియేటర్, ఎప్పుడు చూడలేదు నిజంగా. సో ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ ప్యారడైజ్ బిర్యానీ కేఫ్ దగ్గరికి వచ్చేసాము. సో ఫైనల్గా బిర్యానీ తిందామనేసి మా డాలీగాడు బిర్యానీ అని తెగొర్రిండు కానీ ఒక్క మెతుకు కూడా తినలేదు. సో ఇక్కడ చూడండి ఫాదర్ అండ్ డాటర్ మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సో మొత్తానికైతే బిర్యానీ తినేసాం. బిర్యానీ చాలా బాగుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది అనుకోండి. సో ఒక బిర్యానీ కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ పడింది. టేస్ట్ కూడా బాగుంది. అండ్ దీంతో పాటు మనకి ఒక కోక్ ఇంకా కబాబ్స్ ఇస్తారు. సో పర్లేదు అనిపించింది. అండ్ అక్కడ నుండి ఎగ్జిబిషన్కి వచ్చేసాం. సో ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి కలర్స్ ఉత్సవ్ మేళా 2023. చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్లోనే ఇలా హార్స్ రైడింగ్ వాళ్ళంతా ఉన్నది. సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. పెద్దవాళ్ళకైతే 100 అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి 50 రూపీస్ అన్నట్టు. సో ఇద్దరు డాలీ ఇంకా వాళ్ళ పప్ప ఇద్దరు కలిసి ఎక్కారు. సో ఒకటే రౌండ్ అక్కడ దాకా తీసుకొస్తాడు అట్లా నడిపించుకుంటా పోయి. సో పర్లేదు, బాగానే అనిపించింది. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఎక్కేయండి. అండ్ ఈ డబల్ డెక్కర్ బస్ ఈ మధ్యలో ఎప్పుడైనా చూసారా లేదా అనేది కమెంట్స్లో పెట్టండి, మన చిన్నప్పుడు ఉండే కదా. అండ్ నెక్స్ట్ ఈ హార్సెస్ చూడండి ఎంత బాగున్నాయో, పోలీస్ వాళ్ళే అంట, చాలా మంచి దిట్టంగా ఉన్నాయి. చూడండి వీళ్ళు పోలీస్ వాళ్ళు హార్స్ కూడా రైడ్ చేస్తున్నారు ఫైనల్. సో ఈ హార్స్ రైడ్లో ఓన్లీ ఒకటే రౌండ్ ఇట్లా నడిపించుకొని వస్తాడు అంతే. ఈ హార్స్ రైడ్స్ అనుకోవాలి దానికే. అండ్ ఇది కలర్స్ ఉత్సవ్ మేళా అన్నట్టు, ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. కాకపోతే టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్, అబౌవ్ 3 years వాళ్ళకి. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇదంతా పార్కింగ్. సో లోపలికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ అన్ని లైట్స్ అవన్నీ ఉన్నాయి. మా డాలీ అది లైట్ కావాలని ఏడ్చుకుంటా పోయి మరీ కొనుక్కొని వచ్చింది అది. సో పిల్లలు ఏది చూస్తే అది కావాలంటారు కదా, మా డాలీ అయితే అక్కడనే ఏది కావాలంటే అదే కూర్చొని ఉంటుంది అక్కడనే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇదంతా కూడా. సో చూడండి లైట్ కోసం పోయిండ్రు వాళ్ళిద్దరు. అదేమో బొమ్మ కావచ్చు అనుకుంటుంది, కాకపోతే అది మనం ఇంట్లో నార్మల్గా పెట్టుకుంటాం కదా బెడ్ లైట్ అలా అన్నట్టు. సో ఫైనల్గా టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో రండి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీరు వీడియో మొత్తం చూడండి, నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో మనకు చాలా రాకెట్ ఇంకా చంద్రయాన్ అవన్నీ కూడా ఉన్నాయి, నేను మీకు అన్నీ చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి.
సో ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు లోపల అంటే ఫస్ట్ ఎంట్రన్స్లోనే రాకెట్ ఉంటుంది, చంద్రయాన్ 3 అన్నట్టు అది. సో ఆ థీమ్లో చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మూన్. సో ఇది మూన్ లాగా పెడితే అందరు వెళ్ళి ఫొటోస్ దిగడము, వీడియోస్ తీసుకోవడం అన్నీ చేశారు. చూసారు కదా, మూన్ లాగా పెట్టారు, మూన్ థీమ్ అన్నట్టు. సో ఇది మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ రాకెట్ లాంచ్కి సిద్ధమవుతున్నట్టుగా వాయిస్ కూడా ఇస్తారు. సో అక్కడ నుండి మనం కొంచెం లోపలికి వస్తే ఇక్కడ శాటిలైట్ లాంచ్ అయినట్టుగా, అంటే ల్యాండ్ అయినట్టుగా, మూన్ పైన శాటిలైట్ ల్యాండ్ అయినట్టుగా వాళ్ళు క్రియేట్ చేశారు. చూడండి, సేమ్ దాంట్లో నుండి పొగలు రావడం కానీ, అక్కడ అంబియన్స్ కానీ, అక్కడ ఉన్న మొత్తం ఎట్లయితే చంద్రుడి పైన ఉంటుందో అలానే ఉంచిండ్రు. చాలా బాగుంది. అండ్ స్టార్స్ ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మీకు కూడా ఎలా అనిపిస్తుందో. ఒకవేళ మీకు కుదిరితే మీరు కూడా వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, చాలా బాగుంది. వర్త్ 100 రూపీస్కి మాత్రం చాలా వర్త్ అనిపించింది నాకు.
సో అక్కడ నుండి కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ ఒక స్టాల్ ఉంటుంది, అంటే చాక్లెట్స్ కానీ లేదంటే క్యాండీస్ అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అన్నట్టు. సో దీని కాస్ట్ కూడా నార్మల్ ప్రైజెస్ 100-200 అలా ఉన్నాయి. సో అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే మనకు అసలైన ఎగ్జిబిషన్ స్టార్ట్. సో ముందు చూసుకుంటే స్పేస్లో ఉన్నట్టుగా ఉంది అన్నట్టు, మూన్, తర్వాత శాటిలైట్, తర్వాత ఇంకేంటిది శాటిలైట్, రాకెట్ 3 ఉన్నాయి, తర్వాత ఏలియన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఎగ్జిబిషన్ అంటే బట్టలు స్టార్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడ నుండి అన్ని ఎగ్జిబిషన్లో ఎలా అయితే ఉంటాయో బట్టలు, చెప్పులు, గేమ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో మనకి ఎగ్జిబిషన్లో ఒకటి ఏంటంటే రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి కదా, ఇక్కడ కూడా అంతే. సో అందరూ రండి 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 అని పిలుస్తున్నారు. ఇక్కడ చూసారా చేత్తోని అల్లినవి ఉంటాయి కదా డ్రెస్సెస్, అవి స్పెట్స్, నైట్ వేర్ డ్రెస్సెస్, అన్ని రకాల డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా కొంచెం కొన్నేమో చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూసేయండి ఇవన్నీ. అండ్ సో నేను వీడియో పట్టుకొని అన్ని రికార్డ్ చేస్తూ ఉంటే చాలామంది ఒక 10 మెంబర్స్ దాకా నా దగ్గరకు వచ్చి ఏ ఛానల్ మీది, ఎందుకు వీడియో తీస్తున్నావు అని క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇంకా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఎట్లా తీస్తారో నాకైతే కొంచెం గిల్టీగా అనిపించింది అప్పుడు, కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక ఆమె వచ్చి మా కేఫ్ ఒకటి ఉంది, దాంట్లో ప్రమోషన్ చేస్తారా అని అడిగింది. నేనైతే గాల్లో వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే మన చిన్న ఛానల్ కదా. సో నేను తనకు చెప్పాను అన్నట్టు, చిన్న ఛానల్ ఇంకా అంత పెద్దగా కాలేదు, సో ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువై ఫాలోయింగ్ ఎక్కువైన తర్వాత చేస్తానని చెప్పాను. సో ఇది గొప్ప కాదు, నిజంగా జరిగింది. సో నార్మల్గా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పాను అంతే. సో మిగతా ఎగ్జిబిషన్లో అన్నిట్లలో ఉన్నట్టుగానే గేమ్స్ కానీ ఇంకా చాక్లెట్స్, క్యాండీస్, మా డాలీ అయితే ఎక్కడ బొమ్మలు కనపడితే ఆడ ఆగి చూస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ అన్నట్టు, చూడండి వింత వింత పేర్లు పెట్టి వింత వింత వేసి అమ్ముతున్నారు అదే చాక్లెట్లని. ఇక్కడ చూసిండ్రా పువ్వులాగా వేసి ఆ చాక్లెట్ని అమ్మిండ్రు, దాని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు.
ఆల్మోస్ట్ మనకు ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. కొంచెం మంచి మైండ్ రిలాక్స్ కావాలన్నా లేదంటే పిల్లల్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా ఈ ప్లేస్ చాలా బెటర్. సో ఒకసారి రండి, విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా మా ఛానల్కి వచ్చి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ చూసారు కదా ఇక్కడ సోఫాస్, డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని టైప్స్ ఆఫ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అన్ని ఐటమ్స్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయండి. సో మేమైతే కొన్ని పర్ఫ్యూమ్స్ అవి తీసుకున్నాము. సో చూసారు కదా మా డాలీ అయితే ఎక్కడ బొమ్మలు కనపడితే అక్కడ పోయి ఆగుతుంది. ఆ బొమ్మలు కావాలన్నా కానీ కొన్ని ఇచ్చేదాకా ఏడ్చుకుంటున్నది. సో చూసారు కదా ఫారినర్స్ కూడా వచ్చిండ్రు. నేను ఆమె రికార్డ్ చేస్తున్నానేమో అనేసి ఫేస్ కవర్ చేసుకొని వెళ్తుంది తను. సో సో ఇక్కడ ఈయన అన్ని పర్ఫ్యూమ్స్ అన్నీ చూపించాడు. సో ఆయన వాయిసే పెడదాం అనుకున్నా, కాకపోతే వెనుక బ్యాక్గ్రౌండ్లో మూవీ సాంగ్స్ అన్నీ ప్లే అవుతున్నాయి అన్నట్టు. సో కాపీరైట్ పడుతుంది కాబట్టి నేనైతే ప్లే చేయలేను. సో ఇది ఒక్కటి వచ్చేసి 100, 200, 500, 1000 వరకు కూడా ఉన్నాయి. సో మీకు ఒకవేళ కార్ పర్ఫ్యూమ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇతని దగ్గరికి రండి. అంటే సపరేట్గా రమ్మని కాదు, ఒకవేళ వస్తే చూడండి అని చెప్తున్నాను. సో ఎంతమందికి నచ్చుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేది కమెంట్స్లో చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ చాలా ఫ్లేవర్స్, రోజ్ ఫ్లేవర్, జాస్మిన్ ఫ్లేవర్, ఇంకేమేమో వింత వింత పేర్లు పెట్టి అమ్మి పడదొప్పుతున్నారు. సో ఆ మూతల ఇట్లా కొంచెం స్ప్రే చేసి ఇస్తున్నట్టు స్మెల్ చూసి కొనుక్కుంటారు అనేసి. సో అన్నీ పుణ్యానికి వచ్చినాయి కదా అని కొంచెం డ్రెస్సెస్ మీద కూడా కొట్టుకున్నాము. కొన్ని కార్లో వాడే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి మనకు నార్మల్ బాడీ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి మీరు కూడా. సో మేమైతే మా కార్లోకి జాస్మిన్ ఫ్లేవర్ ఇంకా అమెరికన్ గర్ల్ అని 2 ఉన్నాయి. సో అవి 2 తీసుకున్నాం. అవి 2 కలిపి 500 రూపీస్ ఆర్ 400 రూపీస్ కాస్ట్ పడింది.
సో కొన్ని గేమ్స్ ఆడామండి. ఆ గేమ్స్లో ఇది ఒక బాల్స్ గేమ్. ఇక్కడ పోయినా ఈ గేమ్ అయితే ఆడతాం మేము, ఎందుకో తెలియదు మాకు కూడా. సో దీంట్లో ఎంత తక్కువ నెంబర్ పడితే అంత మంచి గిఫ్ట్ వస్తుంది అన్నట్టు. కానీ వాళ్ళు అది పడకుండా వేసిండ్రు అన్నట్టు, అంటే ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టిండ్రు అనుకోవచ్చు. సో చూడండి పడలేదు. లాస్ట్కి మాకైతే ఒక చిప్ప అంటే ఒకటి బౌల్ లాంటిది అండ్ కుండీలు ఉంటాయి కదా అవి ఇచ్చిండ్రు. సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. సో మా డాలీ కూడా కొంచెం సేపు ఆడింది అక్కడ, జస్ట్ అట్లా ఆడిపియాలన్నట్టుగా ఆడిపించేసాము. అండ్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ క్లిప్స్లో ఉంటాయి, చూసేయండి మీరు కూడా. వచ్చేసి 50 రూపీస్. మనకు లీటర్ స్ప్రైట్ వస్తుంది, దాంట్లో కూడా మొత్తం ఉన్నదంటే చూడండి ఐస్ 3 క్యూబ్స్ వేసిండు. ఎంత మోసం అయినా తాగుతాం మనకి 1 లీటర్కి 50 or 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది బయట, కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న కప్పుకి 50 రూపీస్ ఉన్నాయి. దాంట్లో కూడా మొత్తం అంతా ఐస్ క్యూబ్సే ఉన్నాయి. ఇక్కడ మా డాలీ అతని దగ్గర పాప్కార్న్ తీసుకొని తింటుంది, అతను ఫోన్ మాట్లాడుతుంటే. సో చూడండి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి. రంగుల రత్నము, కప్స్ గేమ్స్ అని, డాన్సింగ్ గేమ్ అని, ట్రైన్, టాయ్స్. మా డాలీ ఒక 4-5 గేమ్స్ ఆడింది. అండ్ పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ కూడా తీసుకున్నాము. సో తింటుంది తను. సో దట్స్ ఇట్ గైస్, నేనైతే ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను, అందుకే వీడియో కొంచెం లెందీగా అయితే ఉంది. సో వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ మిగతా ఇంకా చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ టు సపోర్ట్ మీ గైస్. బాయ్. సో గైస్ అన్నీ తిరిగి జలవిహార్ ఇంకా ప్యారడైజ్ ఇంకా ఎగ్జిబిషన్ 3 తిరిగి టైము 9 అవుతుంది. బయలుదేరుతున్నాం. ఇక కర్రగా అయిపోయింది ఫేస్.